చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 2021 సంవత్సరం భారతదేశ చరిత్రలో ఒక అత్యంత కీలకమైన మలుపు. కరోనా వైరస్ వల్ల దేశమంతా నిలిచిపోయినట్లే ఆసుపత్రులు, ఆక్సిజన్ భయం, ప్రతి ఇంట్లో ఒక కథ. అలాంటి సమయంలో భారతదేశం ఒక మహా నిర్ణయం తీసుకుంది. 1.3 బిలియన్ 130 కోట్ల మంది ప్రజలకు కోవిడ్-19 టీకాలు వేయడం ప్రారంభించింది. ఇంత పెద్ద జనాభాకు ఒకేసారి టీకా వేయడం అంటే కోట్లాది మందిని నమోదు చేయడం, టీకాలు తయారు చేసి పంపించడం, గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేయడం, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలతో భారీ సమన్వయం. ఇది నిజంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంగా మారింది. భారత ప్రభుత్వం ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్, నర్స్, పోలీస్, ఆరోగ్య సిబ్బంది, తర్వాత సీనియర్ సిటిజన్స్ మరియు ప్రమాదంలో ఉన్నవారు అన్ని దశల వారీగా టీకా కార్యక్రమాన్ని కొనసాగించింది. ఈ కార్యక్రమంలో అతిపెద్ద సవాలు ఏమిటంటే టీకాలను సురక్షితంగా నిల్వ చేయడం, దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేయడం, రోజుకు 1,00,000 మంది వరకు టీకాలు వేయడం. ఇవన్నీ ఒక అద్భుతమైన నిర్వహణతో సాధ్యమయ్యాయి. టీకా ప్రారంభం అంటే కేవలం ఇంజెక్షన్ కాదు, భయం తగ్గిన క్షణం, జీవితం మళ్ళీ మొదలైన సంకేతం, భవిష్యత్తుపై ఆశ. అందుకే ఈరోజు భారత ప్రజలకు ఒక గుర్తుండిపోయే రోజు. 2021 సంవత్సరంలో భారత్ ప్రారంభించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ఒక వైద్య చర్య కాదు, అది దేశం నిలబడ్డ ధైర్యం మరియు కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన మానవత్వ విజయ గాథ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.